ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయేది. ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగాన్ని మనం ఒక్కసారి కానీ జ్ఞాపకం చేసుకుంటే, ఆదిమ సంఘం ప్రారంభంలోనే ఆదిమ క్రైస్తవ సంఘం ఎన్నో రకాల సవాళ్లను ఎదుర్కొంది, ఎన్నో రకాల సమస్యలను చవిచూచింది. చివరకు క్రైస్తవ సంఘం యెరూషలేములో విస్తరిస్తూ ఉంటే పెద్ద హింస చెలరేగింది. ఆ హింసకు తట్టుకోలేక యేసుక్రీస్తు శిష్యులు తప్ప క్రైస్తవాన్ని స్వీకరించిన వారందరూ యూదయ సమరయ రకరకాల దేశాలకు పారిపోయారు. దేవుని బిడ్డలారా, పారిపోయిన వారు అక్కడ నిలిచిపోయారు. ఈరోజు లాక్డౌన్ కారణం కావచ్చు, కర్ఫ్యూ దినం కావచ్చు, మన దేశం మన రాష్ట్రాలు అనేక ఆంక్షలు విధించాయి. మన దేశంలో వారు ఇతర దేశాల్లో ఉన్నారు, అక్కడే స్ట్రక్ అయిపోయారు. మన రాష్ట్రంలోని ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు, అక్కడే నిలిచిపోయారు. మన పట్టణంలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నుండి తిరిగి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఎన్నో రకాల అవరోధాలు, ఆటంకాలు ఈ కరోనా వైరస్ కారణంగా, మన ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా రాలేక ఆ రోజు చెదిరిపోయినటువంటి క్రైస్తవులు ఎలా అయితే నిలిచి ఉన్నారో, ఈరోజు లాక్డౌన్ కారణంగా ఏ ప్రాంతంలో ఉన్నటువంటి విడిచి వెళ్ళేటువంటి వారు ఆయా ప్రాంతాల్లో అలాగే నిలిచి ఉన్నారు. అలా చెదిరిపోయినటువంటి క్రైస్తవులు అంతటా ఆగిపోలేదు. ఆ చెదిరిపోయినటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేశారంటే, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఈ అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అంటే చెదిరిపోయినటువంటి వీరు క్రైస్తవులు అక్కడ ఏం చేశారంటే నిలిచి కూర్చోలేదు. వారు ఏం చేశారంటే దేవుని వాక్యమును, గాస్పల్ గాడ్ చెప్పినటువంటి విషయాలన్నిటినీ విస్తరించి ప్రచురం చేస్తూ ఉన్నారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని వాక్యము ఎజ్జలుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చెదరిపోయిన వారు, అక్కడ నిలుచున్నటువంటి వారు, యోదయ సమరయ ఇతర దేశాలందు నివసిస్తున్నటువంటి వారు ఆ ప్రాంతంలో వారు నిలిచి సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈరోజు చెదిరిపోయినట్టుగా ఏ ఇతర దేశాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ, ఇతర పట్టణాల్లోనూ నిలిచి ఉన్నటువంటి క్రైస్తవులు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే రకరకాలుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలామంది టీవీలు చూస్తూ కూర్చుంటున్నారు, న్యూస్ పేపర్ చదువుతుంటూ ఉన్నారు, లేదా కంప్యూటర్ నుండి గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది టిక్ టాక్లు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. కానీ
చెదిరిపోయి నిలుచున్నటువంటి ఆది క్రైస్తవ సంఘం ఏం చేసిందయ్యా అంటే, వారున్న ప్రాంతాలలో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. వీరు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. సార్ భలేవాళ్ళు సార్, ఇది ఎలా సాధ్యపడుతుంది? మొదటే ఇతర ప్రాంతాల్లో చిక్కుపోయి ఉన్నాము. అక్కడ ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు విధించింది. బయటికి వెళ్ళకుండా పరిస్థితుల్ని ఎలా సువార్త వ్యాప్తి చేయగలం అన్న విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనం మన దేశాల నుంచి ఇతర దేశాల్లో ఉండవచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉండవచ్చు, ఇతర ప్రాంతాలతో ఉండవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి మనము అక్కడి నుంచి మన తల్లిదండ్రులతోనూ, అన్నదమ్ములతోనూ, బంధువులతోనూ, స్నేహితులతోనూ, ఇతర నీకు సంబంధించిన వారితో నువ్వు మాట్లాడకుండా ఉంటున్నావా? వాటితో నువ్వు చాటింగ్ చేయట్లేదా? అన్నీ మాట్లాడుతూ ఉన్నావు, అన్నీ చేస్తూ ఉన్నావు కదా. అలాగే ఫోను, రకరకాల మాధ్యమాలు ఉన్నాయి. ఈ ఫోన్ ద్వారా కావచ్చు, రకరకాల మాధ్యమాలను ఉపయోగించుకొని ఈ మాధ్యమాల ద్వారా నీవు తప్పిపోయినటువంటి ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారందరూ ఏం చేయాలి అంటే దేవుని వాక్కును విస్తరింపచేయాలి. ఉప్పు ఎక్కడ ఉంటే ఏదాన్ని లేస్తే అక్కడ ఎలాగైతే తన రుచిని, తనలో ఉన్నటువంటి సారాన్ని ఇతరులకు అందిస్తూ ఉందో, నీవు నేను ఆ చెదరిపోయినటువంటి క్రైస్తవులు ఎలాగైతే వర్ణ స్థలంలో నిలిచి ఆ సువార్త విస్తరింపజేశారో అలా సువార్త విస్తరింపజేయడానికి మీకు అన్నటువంటి మాధ్యమాల ద్వారా ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత నీకు నాకు ఉంది అన్న విషయాలను గుర్తు చేస్తున్నా. అందుకేనేమో దేవుడు నీవు లోకానికి ఉప్పై ఉన్నావు అన్న విషయాలను తెలియపరచాడు అన్న విషయాలను మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి కానీ చదువుకుంటే, వీరందరూ చదువుకుంటే ఆ 2వ భాగం అన్నమాట, భూలోకమును తల్లకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. భూలోకమును తల్లకిందులు చేయువారు చేసిన వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైనటువంటి లేఖన భాగం, అద్భుతమైనటువంటి లేఖన భాగం. భూలోకమును తల్లక్రిందులు చేసిన వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే, భూలోకాన్ని తల్లక్రిందులు చేశారంటే భూలోకంలో ఉన్న వారందరూ ఎలా ఉన్నారంటే లోకాశ వైపు, లోకంలో ఉన్నటువంటి కోరికల వైపు, లోకంలో ఉన్నటువంటి వాటన్నిటి మీద వ్యామోహంతో జీవిస్తున్నటువంటి వీరిని, అక్కడ నిలిచి ఉన్నటువంటి వీరేం చేశారంటే అసలు దేవుని గురించి పట్టించుకోలేని, దేవుని గురించి తలంపులు లేని, దేవుని గురించి ఆలోచన లేని, గ్రహింపలేని ఈ ప్రజల మధ్యలో వీళ్ళుండి వీళ్ళని ఏం చేశారంటే దేవునికి దూరంగా ఉండి లోకం తట్టుకున్న వీరిని దేవుని వైపు త్రిప్పివేసినారు. హల్లెలూయా. అందుకే వీరు భూలోకమును తల్లక్రిందులు చేయవారు అంటే లోకం వైపు చూస్తున్నటువంటి వీరిని దేవుని వైపు త్రిప్పినారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో, నీ పరిస్థితుల్లో, నా పరిస్థితుల్లో నీవు నేను ఏం చేసేవారిగా ఉండాలంటే నీవున్న ప్రాంతంలో వారిని దేవుని వైపు త్రిప్పేవారిగా ఉండాలి.
నీలో ఉన్నటువంటి సారాన్ని వారికి వ్యాపింప చేయాలి అన్న విషయాలను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఉప్పు ఎక్కడ ఉన్నా, ఏమిట్లో ఉన్నా తన సారాన్ని వారికి పదార్థాలకు వ్యాపింప చేసిన విధంగా నీవెక్కడ ఉన్నా నీతో ఉన్న వారికి నీవు దేవుణ్ణి వ్యాపింపజేసేవారి ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఇంకా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు. పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. అయితే నువ్వు ఆ సంఘాన్ని ఏం చేస్తావంటే, ఆ సంఘంలో పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలవలేరువు. ఇగో ఆ పాతాళ లోక ద్వారాలు తాళపు చెవులు, పరలోక తాళపు చెవులు ఇస్తున్నానంట. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అంటే మనుషులను సాతాండు పాతాళలోక ద్వారాల దగ్గరికి తీసుకుపోయిన నీ బాధ్యత, నా బాధ్యత ఏంటంటే అక్కడ నుండి వారికి దేవుని వాక్యాన్ని సారాన్ని విస్తరింపజేసి అక్కడ నుండి బయటికి తీసుకురావాల్సిన వారిగా ఉండవలసినటువంటి బాధ్యతను దేవుడు నీకు నాకు అప్పచెప్పాడు. నీలో నాలో ఉన్నటువంటి సారాన్ని వ్యాపింపజేసేవారిగా ఉండాలన్నది దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశమై ఉన్నది. ఒకటి, దేవుడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే, ఒకటి ఉప్పులో ఉన్నటువంటి లక్షణం, ఉప్పు భద్రపరిచేటువంటి స్వభావం కలిగి ఉంది. నీవు నశించిపోతున్న వారిని భద్రపరిచేటందుకు ప్రార్థించేవారిగా ఉండాలి. రెండు, నీవు వ్యాపింపజేసే వ్యక్తిగా ఉండాలి. తనలో ఉన్నటువంటి సారాన్ని ఉప్పు ఎలాగ వ్యాపింపజేస్తూ ఉందో నీలో ఉన్నటువంటి సారాన్ని వ్యాపింపజేసేవారిగా ఉండాలి. చొచ్చుకుపోయేవారిగా ఉండాలి. త్వరపడి ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి. త్వరపడి ముందుకు సాగిపోయి దేవుని వాక్యమును నువ్వు ప్రకటించేవారిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, భద్రపరిచే స్వభావం ఉప్పుకుంది. రెండు, వ్యాపింపజేసే స్వభావం ఉప్పుకుంది. మూడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉప్పుకున్న మరో స్వభావం ఏంటో తెలుసా? ఉప్పు శుద్ధి చేసే గుణం కలిగినటువంటి స్వభావము కలిగి ఉంది. శుద్ధి చేయు గుణం ఈ ఉప్పుకు ఉంది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎలీషా అనేటువంటి ప్రవక్త యెరూషలేముకు వెళుతాడు. యెరికో పట్టణానికి వెళుతాడు. యెరికో పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో ఈ పట్టణాన్ని చూడడానికి చాలా అందమైనటువంటి పట్టణంగా కనపడుతుంది. ఆ భవనాలు, భవంతులు, రాజవీధులు, ఇప్పుడున్నటువంటి సీసీ రోడ్లు ఇవన్నీ చూసినప్పుడు మా ప్రాంతం చాలా అందమైనటువంటి పట్టణంగా ఉంది. కానీ దీని ఓటులన్నీ, నీళ్ళన్నీ సారాన్ని కోల్పోయినాయి. ఆ ఓటులో నీటిలో సారం లేనందువల్ల ఆ నీరుతో పంటలు సరిగా పండులేదు. మనుషులకు అనేక రకాల ఆరోగ్యం వస్తుంది అని ఆయన సహాయం కోరినప్పుడు ఎలీషా ఒక క్రొత్త కుండ తీసుకురండి అని చెప్పి అందులో ఉప్పు వేసి ఎక్కడెక్కడైతే ఆ యెరికో పట్టణంలో ఓటలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఎలా వెళ్ళి ఇందులో ఉన్నటువంటి ఉప్పు అందులో వేస్తాడు. అందులో ఉన్నటువంటి నిస్సారమైనటువంటి నీళ్లు సారం కలిగినవిగా మారబడ్డాయి. హల్లెలూయా. అంటే ఆ నీళ్లు శుద్ధి చేయగలిగింది ఉప్పు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఉప్పు నీవు నేను కావాలి. ఎందుకంటే మానవ ప్రవర్తనంతటిలో, మానవుని అంతరంగంలోని ఆలోచనలలో, మానవుని యొక్క నడవడిలో
ఎన్నో పనికి రానటువంటివి అనేకాలు ఉన్నాయి. ఎందుకంటే మన మాటల్లో పరిశుద్ధత లేదు, మన క్రియలలో పరిశుద్ధత లేదు, మన నడవడిలో పరిశుద్ధత లేదు. మనం అనేక సార్లు చెప్తాం, అనేక మంది ముందు చెప్తాం, అనేకమైనటువంటి సందేశాలు చెప్తాం. ఈ లోకము చెడిపోయి ఉంది, ఈ లోకము యోగ్యమైనటువంటిది కాదు. అయితే ఏం చేయాలి? నువ్వేం చేయాలి? నేను ఏం చేయాలి? దాని అర్థం ప్రభు చెప్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటే నీ ఉన్న స్థలంలో అన్నీ నీవు శుద్ధి చేయగలిగే వారిగా ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను, ప్రాంతాలను మనం శుద్ధీకరించే వారిగా ఉండాలి. ఉప్పును బట్టి ఓటులు శుద్ధి చేయబడిన రీతిగా నిన్ను బట్టి జీవితాలు బాగుపడాలి. నిన్ను బట్టి ఎంతమంది ప్రవర్తనలో పరివర్తన వచ్చి బాగుపడ్డారో ఒక్కసారి మనం తెలుసుకోవాలి. నీవు మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి ఎవరైనా వారి వలె నా మాటను మార్చుకోవాలనుకున్న వారు ఉన్నారా? నువ్వు ఉప్పువే. నీ జీవితాన్ని చూసి ఎవరైనా వారి జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నారా? నువ్వు ఉప్పువే. నీ ప్రవర్తనను చూసి, నీ అలవాటును చూసి నేను కూడా అలాగే ఉండాలి అన్న తలంపు అనేకులలో నీవు కలుగు చేసి వారిని శుద్ధీకరించే వారిగా ఉండాలన్నది దేవుని యొక్క ఇష్టం. అందుకే నీవు ఈ లోకానికి ఉప్పై ఉన్నావు అన్నాడు. ప్రియా దేవుని వారలారా, ఎంగేది గుహలో దావీదు ఉన్నాడని తెలుసుకొని సౌలు సైన్యంతో వెళ్ళినప్పుడు అనుకోని రీతిగా సౌలును దావీదు చేతికి అప్పగిస్తాడు. దావీదు సౌలుని ఏమి చేయకుండా ఆయన తలపాకు చెంగును పట్టుకోసుకొని వచ్చి సౌలుతో మాట్లాడతాడు. నా రాజా, నా ప్రభువా, ఒక్కసారి చూడు, నీ మీద నాకు కోపం లేదు, నీ మీద నాకు ఏ రకమైన లేదు. ఎవరో చెప్పిన మాట వినబాకు. ఈరోజు నువ్వు నా చేతికి చిక్కావు, అయినా నిన్ను ఏం చేయలేదయ్యా. ఇదిగో నీ తలపాకులో చెంగును మాత్రమే కోసి నేను చూపించినప్పుడు సౌలు అంటాడు, నైనా దావీదా, నీవు నాకన్నా నీతిమంతుడువయ్యా, నీవు నీతిమంతుడువయ్యా. ఇదిగో దేవుడు తప్పకుండా ఈ రాజ్యాన్ని నీకు ఇస్తాడు. అప్పుడు నా సంతానాన్ని నువ్వు కాపాడయ్యా. దావీదు యొక్క ప్రవర్తన సౌలుకు కన్నీళ్లు చెప్పించింది. సంపాలనుకున్న వాడు ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీ ప్రవర్తన బట్టి ఎవరైనా మార్చాడా? ఎవరైనా మార్చబడ్డారా? అందుకే అపోస్తులైన పౌలు అంటాడు, మీ సంభాషణలు ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి అని అంటాడు. ఏదేమో బిడ్డారు, నీ మాటల ద్వారా అనేకుల జీవితాలు శుద్ధీకరించబడాలి. నీ ప్రవర్తన ద్వారా అనేకులు శుద్ధీకరించబడాలి. ఉప్పుకున్నటువంటి లక్షణం, శుద్ధి చేయగల గుణం ఉప్పుకుంది. జ్ఞాపకం చేసుకుందామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? ఉప్పుకున్నటువంటి గుణాల్లో ఉప్పుకి భద్రపరిచే గుణం ఉంది. భద్రపడద్దామా? అబ్రహాము ప్రార్థన బట్టి లోతు కుటుంబం భద్రపరచబడింది. నీ నా ప్రార్థనలు బట్టి, నీ నా కన్నీటిని బట్టి
యెరూషలేమును చూసి యేసుక్రీస్తు ఎలాగ కన్నీరు విడిచాడో అలా విడుస్తూ ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. అనేకమైనటువంటి నశించిపోతున్న కుటుంబాలను విడిపిద్దాం. రెండు, ఉప్పు విస్తరించే స్వభావం ఉంది. తన రూపాన్ని కోల్పోయినా సరే తన రుచిని ఇతరులకు అందిస్తుంది. తన రుచి ఇతరులలో పదార్థాలు తన సారాన్ని వ్యాపింపజేస్తుంది. నీలో ఉన్నటువంటి క్రైస్తవ సారాన్ని నీవు ఇతరులకు వ్యాపింపజేస్తావా? ఒకవేళ రేపో మాపో లాక్డౌన్ ఎత్తేయచ్చు, ఒకవేళ లేకపోతే కొంత రిలీఫ్ ఇచ్చి మిమ్మల్ని బయటకు రాని తీసుకురావని ఇచ్చేమో. కానీ ఇప్పుడు నువ్వు ఉన్న స్థలాల్లో చెదిరిపోయినటువంటి క్రైస్తవులు ఎలా ఉన్నారో, అక్కడ వాళ్ళు ఎలా అయితే దేవుని వాక్యాన్ని వారి ఇంటి తిరిగి ప్రకటించలేమో, నువ్వు ఇంట్లో ఉండి ఈ మాధ్యమాల ద్వారా ఫోన్ ద్వారా దేవుని వాక్యాన్ని విస్తారంగా ప్రకటించు, విస్తరింపచేసే వారికి సహాయం చేయి. శుద్ధీకరించేటువంటి గుణం ఉంది. నీవు ఎంతమంది జీవితాన్ని చూసి వాడి జీవితాన్ని మార్చుకున్నారో, మార్చాలని ఇష్టపడుతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఇలాగా లేకపోతే, నువ్వు భద్రపరిచే గుణం నీకు లేకపోతే, విస్తరింపచేసే గుణం నీలో లేకపోతే, లేదా నీలో ఉన్న సారాన్ని ఇతరులకు నువ్వు అందించే స్వభావం నీకు లేకపోతే, నువ్వు నిస్సారమైనటువంటి వాడివే. నీ విశ్వాసం అనేది, ప్రార్థనా జీవితంలో, వాక్యపాలన ఏమి లేదు, నిస్సారమైనది. ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికిరాదు. బయట వేయబడి త్రొక్కబడుటకే. బయట త్రొక్కబడి ఉప్పుగా ఉన్నావా? దేవుని చేతిలో వాడబడుతున్న శ్రేష్టమైన ఉప్పుగా ఉన్నావా? ఒక్కసారి తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ప్రార్థన చేద్దాం. మౌనంగా విన్న వాక్యాన్ని ధ్యానిద్దాం. మౌనంగా విన్న వాక్యాన్ని ధ్యానిద్దాం. మౌనంగా విన్న వాక్యానుసారంగా జీవిద్దాం. ఉన్న వాక్యానుసారంగా జీవిద్దాం.